హైదరాబాద్ పారిపోయారు. భార్యల్ని మార్చినట్లు నియోజకవర్గాలు మార్చేస్తున్నారు. పవన్ సినిమా హీరో, వంగా గీత లోకల్ హీరో అంటూ ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ బాగా ఫీల్ అయినట్టున్నారు. అందుకే ఈసారి పవన్ కూడా మరింత ఘాటుగా బదులిచ్చారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే వ్యక్తులు మూర్ఖులంటూ మండిపడ్డారు. జగన్, నేను భీమవరం నుంచి పారిపోవడం కాదు, మీరే హామీల నుంచి పారిపోయారు. కోడికత్తితో పొడిస్తే అరిచినట్లు అవ్వలు, అమ్మలు, అక్కలు అని దీర్ఘాలు తీస్తూ హామీలిచ్చారు. కరెంట్ బిల్లుల వంకతో వేల మందికి పింఛన్లు తొలగించారు. మళ్లీ గెలిస్తే ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టేస్తారు. డిజిటలీకరణ చేసి ప్రజల ఆస్తులు దోచేస్తారు. ఆలోచించి ఓటేయండి అంటూ బదులిచ్చారు పవన్. జగన్ లాగా తాను మూడో తరం నాయకుడిని కాదని, కష్టపడి కింద నుంచి పైకొచ్చిన నాయకుడిని అని అన్నారు. జ్వరంతో ఉన్నా మీకోసం, తనకి జ్వరం ఉన్నా ప్రజల కోసమే బయటకు వచ్చానన్నారు పవన్ కళ్యాణ్. 20 రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నా ప్రజల భవిష్యత్ కోసమే తాను బయటకొచ్చానన్నారు. తన ఆరోగ్యంపై కూడా ముఖ్యమంత్రి సెటైర్లు వేస్తున్నారని చెప్పారు. ఊగిపోవడం, ఆగిపోవడం, 2 రోజుల పాటు ప్రసంగాలతో ఊగిపోవడం, ఆ తర్వాత జ్వరంతో ఆగిపోవడం పవన్కి అలవాటేనంటున్నారు నెటిజన్లు. జ్వరం వస్తే చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాతే రావచ్చు కదా అంటున్నారు. పోనీ జ్వరంతో బాధపడుతున్నా కూడా జనంలోకి వచ్చిన పవన్ చేస్తున్నదేంటి? జగన్పై తనకున్న అక్కసుని వెళ్ళగక్కడమే కదా అని విమర్శిస్తున్నారు.